హాయ్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులో సర్వలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఈరోజు గణేష్ ఘాట్ కూడా అంటారు. ఇక్కడైతే బీభత్సమైన ఏర్పాట్లు అయితే కన్నీ విని జరిగిన రీతిలో ఈరోజైతే ఏర్పాట్లు అయితే సూపర్గా చేశారు. ఇక్కడ మనము దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకున్నంత భాగ్యం కలిగించేటట్టుగా చేశారు. ఇక్కడ శివ కళ్యాణం కూడా అయితే జరిగినది. ఇప్పుడే మీకు లోపలికి వెళ్తున్నా, చూస్తూ ఉండండి. ఇక్కడ బయట కనిపించే డెకరేషన్ అయితే బీభత్సంగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ అయితే కూడా బీభత్సంగా ఉన్నది. వచ్చిన వాళ్ళు భక్తులు తన జాగ్రత్తలు తీసుకొని స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లోపలికి వెళ్తున్నా, చూడండి. ఇది ఫస్ట్ మనం లోపలికి వెళ్ళే ఎంట్రీ దారి ఎలా ఉందో చూడండి. హలో, ఇక్కడి నుంచి గమనించిన విషయం అయితే ఇక్కడ భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ బయట నుంచి తాండోలతో ఇక్కడికి అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ భక్తులు దేవస్థానానికి తాండాలతో వస్తున్నారు. ఇక్కడ మనం ఎంట్రీ కాగానే నందేశ్వరుడు కనిపిస్తాడు. ఇక్కడ భక్తులు అయితే బీభత్సంగా చాలా దర్శనాలు అయితే జరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వలింగేశ్వర స్వామి లింగం పక్కన ఒక శివపార్వతులను కూర్చోబె ఇక్కడ ఒక మండపంలాగా తయారు చేశారు. ఇక్కడ మీరు గమనించిన విషయం అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకోవాల్సిందిగా కోరుతున్నాం. దర్శనం చేసుకుని బయటకు వస్తున్న భక్తులు చూడండి, ఎంత ఆనందంగా ఎంత ఉత్సాహంగా తన యొక్క కోరికలన్నీ చెప్పుకుంటూ బయటకు వచ్చారు. మీరు గమనించిన విషయం అయితే శివుడిని మీరు సాక్షాత్తుగా చూడొచ్చు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇక్కడ తాండాలుగా అయితే ఈరోజు శివరాత్రి మహోత్సవ సందర్భాలుగా సర్వలింగేశ్వరిని దర్శనం చేసుకోవడానికి భక్తులు అయితే తాండాలతో అయితే బయలుదేరి వచ్చారు. శివుడికి ఎదురుగా నిలబడేసి దయచేసి ఎవరు కూడా ఆగద్దు, త్వరగా దర్శనం చేసుకొని వస్తుండాలి, లేట్ చేయొద్దండి. ఇక్కడ శుభ్రత పరిశుభ్రత కూడా చాలా క్లియర్గా ఉన్నది. ఇక్కడ వచ్చిన భక్తులు కూర్చోడానికి కూడా పెద్దోళ్ళకి కానీ పిల్లలకు కానీ. హాయ్, ఇక్కడ ఒక దర్శనం గురించి ఇక్కడ దేవస్థానం గురించి ఒక పాప నడదా ఏం చెప్తా చూద్దాం. హాయ్ బాబా, ఓం నమ శివాయ. ఇక్కడ ఏర్పాట్లు ఎలాగున్నాయమ్మా? దర్శనం ఎలా ఉంది? ఇక్కడ బాగుందా? ఇది ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? 2 సార్లు వచ్చారా? బాగుందా? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా ఉంది? ఓకే, ఇప్పుడు వావ్, సూపర్, థ్యాంక్ యూ.